ఇంతకీ మరణించేదెవరు, పోయేదెవరు? చని పోయారు, పోయాడు అంటాం. ఇంతకీ చచ్చిందెవరు, పోయేదెవరు? ఈ పదాల యొక్క అర్థం తెలుసుకున్నా మన బతుకు బాగుంటుంది. ప్రతి మనిషి ఈరోజు భయపడుతున్నాడు తప్ప ఆఖరికి యేసుక్రీస్తు అంతటి ఆయన కూడా శరీరము కేవలం అంటే బొత్తిగా పనికిరానిది, ప్రయోజనము లేనిది అనే మాట. ఈ యొక్క మాటలోని పరమార్థం మనం అర్థం చేసుకుంటే ఎవరో క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష లేదు. ఈ విధి విధానాలలో నుంచి నువ్వు బయటికి రావాలి. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, ఇంతకుముందు మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నా, మరొక్కసారి మాట్లాడాలనే ఆశపడి మీ ముందుకు తెచ్చాను. ముగింపు లేని వరమే మరణమా? ముగింపు లేని వరం. ఇక్కడ కూర్చున్న మీరు కూడా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మనిషికి మరణం అనేది దేవుడిచ్చిన వరమా, శాపమా? ఎంతమంది నా మాటకు, నేను చెప్తున్న ఈ మాటకు సమర్థించగలిగిన వారు మీ చేతులు ఎత్తండి. సావు లాభమా, నష్టమా? పోనీ కొందరు చేతులు ఎత్తలేదు. అవునా కాదా? వింటున్నారా లేదో, అర్థమైందో లేదో తెలియని పరిస్థితి. సరే, చక్కగా సంతోషంగా ఉండాలని నిన్న కుటుంబ సభ్యులు దాదాపు ఒక 60-70 మంది ఉన్నారు. చివరిగా ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు మొత్తం బాధలు మర్చిపోయి మొత్తం నవ్వేశారు. ఎందుకంటే మనం వెళ్ళింది ఆదరించి, ఓదార్చి, అవునా, వాళ్ళను ఆ బాధలోంచి బయటికి తీయడానికి. కానీ కొందరు ఏం చేస్తారు, సావుకాడికి పోయి మళ్ళా వాళ్ళని తలుసుకొని ఏడిసి మళ్ళా వాళ్ళను ఏడిపిస్తారు. కానీ ఇది మనుషులకు అలవాటైపోయింది. అందుకే ఇప్పుడు మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమందికి పరలోకం కావాలని ఆశ ఉంది? అయితే మీ ఆశ తీరాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసా? సావాలే. సో పరలోకం కావాలని ఆశ ఉన్న వాళ్ళందరూ సావాలని ఆశ కూడా ఉండాలి. మరి సావకపోతే పరలోకం రాదు. ఈ మాట మీరు నమ్ముతున్నారో అని అడిగాను. ఖచ్చితంగా మెల్లగా నమ్ముతున్నా. ఎందుకంటే పూర్తిగా చెయ్యెత్తితే పైనుంచి టఫీమని చచ్చిపోతే, అవునా కదా? చిన్నప్పుడు వినేవాళ్ళు నేను, మనం ఏదైతే అంటే అది తదాస్తు, దేవతలు ఉంటారట కాబట్టి అనకూడదు అని కూడా విన్నాం మనం. అందుకని మనిషికి ముగింపు లేని వరం ఇది. అంటే నీకు నాకు అసలు ముగింపు లేదు. అంటే మనిషికి మరణం అంటూ ఉంటే దాని పదము, దాని అర్థం తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది అనేదే మనం ఆలోచించాలి ఈరోజు. ఇప్పుడు ఇంతకీ మనిషి అంటే ఎవరు? అంతే కదా, మనిషికి మరణం. ఇంతకీ మరణించేదెవరు, పోయేదెవరు? చెప్తుంటాం కదా, చని పోయాడు, చని పోయారు, పోయాడు అంటాం. ఇంతకీ చచ్చిందెవరు, పోయేదెవరు? అవునా కదా? అర్థం మామూలు మనిషి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఓన్లీ క్రైస్తవుల గురించే కాదు, చచ్చేదెవరు, పోయేదెవరు? చని పోయాడు. ఈ పదాల యొక్క అర్థం తెలుసుకున్నా మన బతుకు బాగుంటుంది. కానీ ఈరోజు క్రైస్తవులమైన మనం ఇంత జ్ఞానం బైబిల్లో ఉన్నా సావంటే ఏమా భయమా కాదా? భయమే. ఎన్నో రోజులు, ఎన్నో ఏళ్ళ నుంచి ప్రసంగం చేస్తున్నా, ఒకసారి బండి వెళ్తున్నప్పుడు ఆ లారోడో బస్సోడో ఎదురుగా వచ్చి ఒక్క క్షణంలో మిస్ అయితే ఒళ్ళు జల్లుమని చెమటలు వచ్చేస్తాయి. ఇంత తొందరగా నాకు సావు వచ్చేసిందా?
ఏమనిపిస్తుంది? మరి నా భార్య ఏమైపోవాలి, నా పిల్లలు ఏమైపోవాలి, అవునా, నా పిల్లలకు పెళ్లి చేయలేదు, పిల్లలకు పెళ్లి చేయాలి. ఇది ప్రతి మనిషి ఆశ. ఒకవేళ నిజంగానే మంచిగా పాస్టర్ అయినావు అనుకో, నీకు ఆశ ఏముంటుంది? ఇంకా చర్చిలు కట్టాలి, అవునా, ఇంకెంతోమందికి, అవునా, రక్షణలోనికి నడిపించాలి. ఇంత తొందరగా చావా అంటే, సావు అనే పదం వినగానే ప్రతి మనిషి ఈరోజు భయపడుతున్నాడు తప్ప, ఆఖరికి యేసుక్రీస్తు అంతటి ఆయన కూడా సావు తన దగ్గరికి వచ్చేసరికి మనలాంటి మానవుడే గనుక ఏమన్నాడు తెలుసా? తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, ఇది శరీరం యొక్క ఇచ్చ, శరీరం యొక్క ప్రభావము మనిషి మీద ఎంత పడుతుందో అర్థమైందా మీకు? ఇప్పుడు మన శరీరం యొక్క ప్రభావము మన మీద ఎంతగా పడిపోయిందో, దాని బాధలో నుంచి, దాని ఇచ్చలో నుంచి బయటికి వచ్చి ప్రతి క్షణము ప్రతి దినము దేవుణ్ణి మహిమపరచటమే ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ప్రతి మానవుడికి నేర్పవలసిన సమయమాసనమైనది గనుక ముందు మనిషి అంటే ఏంటో చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇది యాజ్ ఇట్ ఈజ్గా చదువుకుంటే ఎలా ఉంటుంది కదా? నరుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇదిగో కనబడే ఈ శరీరం. ఇది ఎక్కడి నుంచి తయారైంది? మట్టిలో నుంచి తయారైంది. కాబట్టి చాలామంది ఇప్పటికీ క్రైస్తవులు నేను ఒట్టివాడను, మట్టివాడను, దుమ్మును అనే ప్రార్థన చేయడం చూస్తున్నాం మనం. అంటే ఒక చోట రాయబడింది ఇలా ఉన్నప్పుడు మరొక చోటకి వెళితే, దేవుడు మాట్లాడిన విధానంలోకి వెళ్తే, మరి ప్రసంగి గ్రంథానికి వెళ్తే ఏమంటాడంటే, మన్నైనది మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్ద. ఇక్కడికి వచ్చేసరికి ఈ మాట అన్నాడు. ఇక యేసు ప్రభు వచ్చిన తర్వాత యోహాను సువార్త 6:63 ఏమంటాడంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరము కేవలం అంటే బొత్తిగా పనికి రానిది, ప్రయోజనము లేనిది అనే మాట మాట్లాడు. అంటే దేవుడు ఆదికాండము 2వ అధ్యాయంలో మాట్లాడిన దాన్ని, ప్రసంగిలో మాట్లాడిన దాన్ని, యేసుక్రీస్తు బోధలో మాట్లాడిన దాన్ని, ఇప్పుడు సిలువ వేయబడిన బోధలోకి వెళ్ళేసరికి, ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఇప్పటి నుంచి ప్రభువునందు మృతులైన మృతి పొందిన వారు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని ప్రకటన గ్రంథంలో చెప్పాడు. చివరికి వచ్చేసరికి అంటే ఈ 4 వచనాలను మనం కనుక పరిశీలించి పరిశోధన చేస్తే మీకు ఇప్పుడు నరుడెవడో అర్థం కావాలి. ఆదికాండంలోనే ఉన్నారు చాలామంది, కానీ ప్రసంగి దగ్గరికి రావాలి, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, పరిశుద్ధాత్మని బోధలోనికి రావాలి. ఇప్పుడు దానిని బట్టి మనం మళ్ళీ ఇప్పుడు కనుక ఆదికాండం 2వ అధ్యాయాన్ని కనుక మనం చదివితే ఎలా చదువుకోవాలో, ఎలా ఆలోచించాలో ఇప్పుడు మీకు నేను మరలా చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా నేను చదివి వినిపిస్తాను. ఇది మీరు జాగ్రత్తగా దాన్ని ఆలోచించాలి. ఆదికాండము 2వ అధ్యాయము. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని దేహాన్ని నిర్మించి దాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అంటే జీవింపజేయు ఆత్మ, జీవించుచున్న ఆత్మ. అంటే ఎందుకంటే బొమ్మ ఎప్పుడైతే దేవుని ఆత్మలోనికి రాలేదో అప్పటిదాకా అది బొమ్మే, వాడు కాదు, ఇంకా మనిషి కాలేదు. ఎప్పుడు మనిషి అయ్యాడు అంటే ఆత్మ ఈ మట్టి బొమ్మ యొక్క నాసికారంధ్రముల గుండా దేవుడు తనలో ఉన్న తనైన జీవాత్మను ఆత్మను ప్రవేశపెడితే నరుడు
జీవాత్మ ఆయను అంటే ఇంతకీ మనం ఎవరము ఇప్పుడు అర్థం చేసుకుంటే మొదటి అధ్యాయంలోనే చెప్పాడు. మనిషి అంటే ఈ మట్టి బొమ్మలోకి వచ్చిన దేవుని ఆత్మలోని ఒక భాగం, అంతే కదా. ఆత్మలోని ఒక భాగం అంటే ఆత్మే. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ఈరోజు మనుషులందరినీ నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా నమ్మినా నమ్మకపోయినా ఎందుకు మనందరినీ దేవుడు ప్రేమించి అన్ని కాలాలలో అన్ని సమస్తము జరిగిస్తున్నాడు అంటే కీర్తనలో 16వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు. అది మనం తెలుసుకుంటే ఈరోజు మనిషి దేవుణ్ణి ఎలా స్తుతించాలో, మనిషి దేవుణ్ణి ఎందుకు గణపరచాలో, ఎందుకు నమ్మాలో మీకు అర్థం అవుతుంది. 16:5లో ఏమంటాడంటే, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నీవే నా భాగమును. బా, ఎందుకు కాపాడుతున్నాడు? ఎందుకు మనల్ని ఇలా నువ్వు ఎన్ని పనులు చేసినా, ఎంత పాడు పనులు చేసినా, ఎంత అవునా మంచి పనులు చేసినా నిన్నెందుకు బతికి బట్టకట్టనిస్తున్నాడు, చావు వరకు తీసుకెళ్ళి మళ్ళెందుకు బ్రతికిస్తున్నాడు అంటే ఈ మట్టి బొమ్మలో కూడా నిన్నెందుకు ఉంచుతున్నాడు అంటే నీవు ఆయనలో ఒక భాగం, నీవు ఆయనే. ఒక రకంగా చూస్తే ఆయన పరమాత్ముడైతే ఆ పరమాత్మలో నుంచి ఈ మట్టి బొమ్మలోనికి వచ్చిన ఒక చిన్న భాగము, దానిని జీవాత్మ అన్నాడు. కాబట్టి పరమాత్ముడు ఎవరయ్యా అంటే ఆయన శక్తి, అవునా కదా, ఆయన సర్వ శక్తిమంతుడు, ఆయన అమరత్వము కలిగిన వాడు అంటే చావు లేనివాడు. ఆయన పుట్టుక లేదు, చావు లేదు. ఆయన ఇప్పుడు ఆయనలో ఒక భాగమైన నరునికి చావు ఉంటుందా? ఆలోచన చేయాలా. పుట్టుకుందా అని కనుక మనం ఆలోచన చేస్తే ఈ యొక్క మాటలోని పరమార్థం మనం అర్థం చేసుకుంటే, నరుడిగా నీకు ఒక పుట్టుక వచ్చింది, నరుడిగా అంటే మనిషిగా నీకు ఒక చావు అనేది ఉన్నా, ఆత్మ అయినా నీకు నాకు చావు అనేది లేదు అనేది మనం ఆలోచించాలి ఈరోజు. కానీ మనం తెలియకుండానే మన వాళ్ళు చావబోతున్నారన్నా ఏడిపే, ఇంకా మనమే చచ్చిపోతామని తెలిసే భయంకరంగా ఉంటుంది. అందుకనే చాలాసార్లు నేనైతే ప్రార్థన చేసుకుంటాను, ఒక గంట ముందు కూడా నాకు తెలియకూడదు నేను చచ్చిపోతున్నానని. అర్థమైందని? ఎందుకంటే ఆ గంట భరించడం కూడా చాలా నరకం. నువ్వు చచ్చిపోతున్నావురా బాబా అని ముందు తెలిస్తే ఎవడన్నా సంతోషంగా బతుకుతాడా? మరి చాలామంది అంటారు, మొన్న ఒక దగ్గర చావుకి వెళ్ళినప్పుడు ఒక పిల్లోడు అంటున్నాడు, వాళ్ళ నాన్న మంచి చావు అంటే ఏమంటారు, నిద్రలోనే చనిపోతే ఒక ఆయన మాట్లాడాడు, ఏమని, బంగారం లాంటి సావురా మీ అయ్యేదన్నమాట. వీడేమనుకున్నాడట, లేచి సాక్ష్యం చెప్తున్నాడు, మా అయ్య చచ్చిపోయి నేను బాధలో ఉంటే ఈడ బంగారం లాంటి సావు బంగారం లాంటిదా అంటున్నాడు. అవునా కన్నా మనం ఆలోచన చేస్తే కొందరిని ఏమంటాము, అయ్యో పాపం ఇంత తొందరగా చచ్చిపోయాడా. ఇంతకీ చచ్చిపోవడం అనేది పాపమా? పాపం చేస్తేనే చచ్చిపోతారా? పాపం చేయకపోతే సావరా? అవునా కదా? ఇన్ని క్వశ్చన్లు వేసుకుంటే మన బతుకుకు పరమార్థం ఉంటుంది. మన చర్చి మెంబర్ చనిపోయాడని చెప్పాను కదా, మరి చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థం వెళ్ళినప్పుడు ఆమెను ఏం చేసిరంటే తీసుకెళ్ళి గాజులు వలగొట్టి వెండి గాజులు వేసి తెల్లది చీరేసుకొని ముసుకేసుకొని తీసుకొచ్చారు. ఇక ప్రసంగం నేనే కాబట్టి లేచి అడిగాను, ఇంతకీ ఆమె ఇదివరకున్న రూపం ఏంటి, ఇప్పుడు ఇలా ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని అన్నాను. భర్త చచ్చిపోయిన స్త్రీ కదా అండి అంటే, ఆ భర్త చనిపోవడానికి ఏమైనా తప్పు చేసిందా? నీ భర్త చావుకు ఆ భార్య ఏమైనా పాపం చేసిందా, తప్పు చేసిందా అని అడిగాను. మరి చేయలేనప్పుడు ఆమెకెందుకు శిక్ష? ఏమి ఇలా గాజుల వల్ల కొట్టి తెల్లచీర కట్టి ముసుగేసుకొని తీసుకొచ్చేయడం అనేది అక్రమమా సక్రమమా? ఈరోజు మనుషులకి ముఖ్యంగా క్రైస్తవులు పని చేస్తున్నారు.
ఒకవేళ భర్త చనిపోయిన స్త్రీని కూడా మన క్రైస్తవులు కూడా ఏమంటున్నారంటే ఏ శుభకార్యాలకు పిలవరట. ప్రతిసారి 5 ముత్తైదువులు రండి అంటున్నాడు. అసలు ఈ పదం ఏంటి? అసలు ఈ భాష ఏంటి? అవునా కదా? మీరు ఆలోచన చేయాలా? ఒక విధవరాలు ఎదురైతే ఏమంటారు అదే, ఒక భయంకరమైన మాట తీసుకొచ్చారు. అంటే ఆమె ఏం తప్పు చేసింది? ఎవరు చెప్పాడు ఈ భాష? ఓకే, అన్యుల్లో ఉందేమో, వేరే గ్రంథాల్లో ఉందేమో, బైబిల్లో ఏముంది? ఇది లేదే. దాన్ని తీసుకొచ్చి నువ్వు బైబిల్లో పెట్టి క్రైస్తవుల్లో ఈ యొక్క భయంకరమైన స్థితిని మనం ప్రవేశపెడుతున్నాం, మనం కొనసాగిస్తున్నాము అంటే ఎంతటి దౌర్భాగ్యపు స్థితి. అందుకే చావును గురించి, చావు తర్వాత ఉన్న గొప్ప ఆధిక్యత, దేవుడు నీకు ఇచ్చినటువంటి మరో జీవితం గురించి తెలియక ప్రతి వారు బాధపడుతూ అనేకులను బాధ పెడుతున్న ఈ సందర్భంలో అనేక సార్లు వెళ్ళి అడిగాను, చావు అనేది అవునా కదా మనిషికి దేవుడిచ్చిన వరమైతే ఆ వరము ఎప్పుడు ఇస్తాడో ఎవరికి తెలియదు. దీన్ని తయారు చేసినోడు గ్యారెంటీ ఇచ్చాడు, దీన్ని తయారు చేసినోడు గ్యారెంటీ ఇచ్చాడు, దీన్ని తయారు చేసినోడు కూడా గ్యారెంటీ ఇచ్చాడు, దీన్ని తయారు చేసినోడు కూడా గ్యారెంటీ ఇచ్చాడు, దీన్ని తయారు చేసినోడు మాత్రం గ్యారెంటీ ఇవ్వలే. అన్నగారు చనిపోయారు అని అన్నారు అనుకోండి, చనిపోతాడా లేదా క్రైస్తవుడుగా మరి బాప్తిసం తీసుకున్నాడు గనక క్రీస్తు యేసులోనికి రూపాంతరం చెందినవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడనే మాటను నమ్మినాడు. ఏం చెయ్యాలి అంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, నిద్రించిన వారిని గురించి మీకు మాకు ఇష్టం లేదు అన్నాడంటే ఇప్పుడు క్రైస్తవుడు చనిపోతాడా నిద్రపోతాడా? ఏమండి? అవునా కదా? మరి మా అయ్య చనిపోయాడంటావేంటి క్రైస్తవుడు? అవునా కదా? మా అమ్మ చనిపోయింది కాదు, మా అమ్మ నిద్రపోయింది, మా నాన్న నిద్రపోయాడు క్రైస్తవుడైతే. సో నిద్రించిన అనే మాట కూడా పలకడానికి అంత ధైర్యం రాదు. ఏదో పాస్టర్ గారు అని ప్రసంగం చేసి వెళ్ళిపోతాడు తప్ప కుటుంబంలో ఎవరు ఆ మాట అనరు. ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే క్రైస్తవుడిగా నీకు ధైర్యం రావాలి, నువ్వు మాట చెప్పాలి, ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలంటే ఈ పదం వాడాలి. ఇప్పుడు మరో ప్రశ్న వస్తుంది, నిద్రపోయాడు కదా, అంతేనా కదా? ఏమండి, నిద్రపోయిన దగ్గర ఎవడైనా అగరొత్తులు పెట్టి కొవ్వొత్తులు అంటించి దండేసి దండం పెడతారా? మరో ప్రశ్న వచ్చింది. మరి ఎందుకంటే ప్రశ్నించే తత్వం నీలో రాకపోతే సత్యం బయటికి రాదు కనుక నువ్వు నిలబడలేవు. దేవుళ్ళు నిలబడాలంటే ప్రశ్నించాలి. ఈరోజు క్రైస్తవంలో దాదాపు 99% మంది ఏం చేస్తారు రమేష్? ఖచ్చితంగా దండేసి వచ్చినోడల్లా దండేసి దండం పెట్టిపోతారు. నేను ఇంతవరకు నాకు ఈ రహస్యం తెలిసిన కాడి నుంచి ఏ చావుకి వెళ్ళినా పూలదండ పట్టుకెళ్ళను, దండం పెట్టను. చాలామంది స్టైల్గా దండ తెచ్చి వేసేటప్పుడు ఫోటో కూడా తీసుకునే బాపతులు ఉంటాయి. నేను మాత్రం ఎప్పటికి కూడా నేను బతుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా దండే క్రైస్తవులు అయితే. ఎందుకంటే వాళ్ళు నిద్రపోతున్నారు కదా. అంటే అసలు మనకు దేవుని సంకల్పము, దేవుని చిత్తము, మరణము వెనుకాల దేవుడు మన ఎడల చూపిన ప్రేమ అర్థం కాక ఈ వ్యర్థమైన పద్ధతులన్నిటినీ మనం ఆచారంలోనికి తీసుకొస్తున్నాం. అసలు సమాధిలో స్థలమే లేదురా బాబు అంటే వీడు తురుకు పెట్టాల, కాలిట్టు ఉండకూడదు, తల్లిట ఉండకూడదు, ఇవన్నీ పనికి మాలిన పద్ధతుల్లో మునిగి తేలినమే తప్ప అసలు దేవుని సంకల్పం ఏంటి? ఈరోజు క్రైస్తవ్యంలో 99% మంది సమాధుల స్థలం లేక కొట్టుమిట్టాడుతున్నారు. ఇక్కడ దొరకక మొన్న ఇదో పని నాకు మంచిర్యాల మంచిర్యాల జిల్లా ఉంటుందో లక్షపేట ఒక భక్తుడు ఫోన్ చేసి ఇక్కడ ఒక ఆంటీ చనిపోయింది, ఇక్కడ స్థలం లేదు, సిఎస్ఐ వీడు ఇస్తలేరు, అక్కడ పెద్ద స్థలం ఉంది, అక్కడ పెట్టించండి, రికమెండ్ చేయండి అంటాను. నన్ను ఎన్నో దగ్గర పెట్టుకోవచ్చు కదా. లేదు, క్రిస్టియన్ సమాధుల దొడ్డిలోనే పెడితే సిలువ పెడితేనే ఆడు లేస్తాడు అనే భయంకరమైన అక్రమమైన విశ్వాసం మన మైండ్లోకి వెళ్ళిపోయింది.
పాత నిబంధనలో సమాధుల్లో ఉన్నవారు లేస్తారని ఉంది, కానీ క్రొత్త నిబంధనలో ఎక్కడ నీకు ఉండదు. తెలుసా మీకు? క్రీస్తునందు మృతులైన వారు మొదట అంటే క్రీస్తును నమ్మి మృతులైన వారు లేస్తారు, కానీ ఎక్కడ పెడితే లేస్తారు? ఎక్కడ పెట్టినా లేస్తారు. క్రైస్తవ దొడ్డిలో పెట్టు, ఇంకా నది ఒడ్డున పెట్టు, నీళ్ళలో ఇసిరేయి, కాల్చినా పూడ్చినా రెండు ఒకటే. కానీ ఇందులో కూడా మన విశ్వాసం బైబిల్కి వ్యతిరేకం. ఇలా ఎన్నని చెప్పను నేను. అందుకనే కొంతవరకు మనల్ని మనం పరిశీలించుకుంటే క్రైస్తవ్యం వెనకబడడానికి లోకంలో ఉన్నట్టుగానే ఉన్నది కనుకనే ఈరోజు ఎదగటం లేదనే బాధతో చెప్తున్నానే తప్ప, క్రైస్తవుడు ఎవరో క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష లేదు. ఈ విధానాలలో నుంచి నువ్వు బయటికి రావాలి, కానీ రాలేనే దశ. ఎందుకంటే బైబిల్లో లేని దాని మీద ఎన్ని వాక్యాలను ఎన్ని ప్రసంగాలు. బైబిల్లో ఉన్నది ఒకటే కదా, దాని మీద మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికే ఈరోజు ఈ విషయం మాట్లాడుతున్నాను. అన్ని చోట్ల మాట్లాడొచ్చాను. ఈ ఒక్క విషయంలో ఎవరు నోరెత్తలేదు. రెండు ప్రశ్నలు. ఎందుకంటే మనిషి యొక్క ఆయుష్ ఎంత అని చాలా చోట్ల ప్రశ్నించాను. ఏమా మనిషికి ఆయుష్, దేవుడిచ్చిన ఆయుష్ ఎంత అంటే మీరేమంటారు? మీరు ఆల్రెడీ ముదురులు కనుక విని ఉన్నారేమో, ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడినా నేనేమంటాను అని భయం. ఆ భయం ఉండకూడదు. అందరు చెప్పే మాట చెప్పండి. కీర్తనలో ఉన్నది కదా, ఏమని? అవునా? 70 ఏళ్ళు అధిక బలం ఉన్న ఎడల 80 ఏళ్ళు అయినను దాని వైభవము ఆయాసము దుఃఖమే. ఇలా ప్రసంగం విన్న ఒక యవనస్తుడు 20 ఇయర్స్లోనే ఎందుకు అలా తిరుగుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, భయం తెచ్చుకో, భక్తితో బతుకురా అంటే, ఏం పాస్టరు నువ్వైతే అన్నీ అనుభవించి అయిపోయి ముసలితనానికి వచ్చి మాకు మాటలు చెప్తున్నావు. మా వయసు ఎంత ఇప్పుడు? 20 కదా. మేము ఇంకా ఎంజాయ్ చేయాలి కదా, పెళ్లి చేసుకోవాలా, సుఖపడాలి, అన్నీ అనుభవించి. మీరే చెప్తున్నారు కదా 60 ఏళ్ళు 80 ఏళ్ళు అంటాం. ఈ 50 ఏళ్ళ తర్వాత మారుతా. ఇప్పుడు ఏమంటావు చెప్పు? ఏమండి 60 ఏళ్ళ తర్వాత మారుతా అన్నాడు అనుకో, వానికి ఏం సమాధానం చెప్పాలి? అంటే మనమే చెప్తున్నావు నీ వయస్సు 60 కాదు 70 దాకా ఆగురా బాబు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను. అదేంటి మరి? దీనికి దానికి వ్యతిరేకంగా లేదు. ఈరోజు చాలామంది సేవకు ఎప్పుడు వస్తున్నారు? రిటైర్ అయినాక అన్ని ఆస్తులు సంపాదించుకొని ఇల్లు అవన్నీ కట్టుకొని అప్పుడు రిటైర్ అయినాక ఇక నేను సేవకు వచ్చాను బ్రదర్, దేవుడు నన్ను పిలిచాడు బ్రదర్ అని ఒక సాకు చెప్పి వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు నేనన్నాను, బాబు నువ్వు ఇంకా ఎక్కడున్నావంటే దావీదు దగ్గరే ఉన్నావు, ప్రవక్తలలోనే ఉన్నావు తప్ప పరిశుద్ధాత్మని బోధలోనికి రా అన్నాను అంతే. ఎందుకంటే మనిషి ఆయుష్ ప్రారంభంలో సుమారు 1000 సంవత్సరాలు. ఎంత? 969 అంటే సుమారు 1000 సంవత్సరాలు మనిషికి ఇచ్చిన ఆయుష్. కానీ మనుషులందరూ చెడిపోయినప్పుడు వారి ఆయుష్ ఎంత చేశాడు అంటే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, 120 సంవత్సరాలు. అంటే మనిషి యొక్క మ్యాక్సిమం ఏజ్ ఎంత అంటే 120 సంవత్సరాల తర్వాత ఎవడు బతకడు. నువ్వు ఎయిమ్స్లో ఉన్నా, నువ్వు ఎన్ని తిన్నా, ఎంత పూజలు చేసినా, ఎంత భక్తిపరుడు అయినా 120 సంవత్సరాల్లో బతకవు. అది కామన్ అందరికీ. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఆదికాండంలో చెప్పాడు. ఇప్పటికీ అదే మనిషి మ్యాక్సిమం 120. కాబట్టి ప్రతి మనిషి 120 ఏళ్ళు బతుకుతాడనే ఆశ మాత్రం వద్దు. అది కూడా ఆలోచించాలి మనం. అందుకని దావీదు గారికి వాళ్ళ వయసు ఎంత తగ్గిపోయిందంటే 70-80 అన్నాడు. కానీ ఈరోజు క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోకం వెళ్ళిన తర్వాత మనిషికి ఎంత ఆయుష్ ఇచ్చాడో యాకోబు ద్వారా చెప్పాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13-14. నేడైనను
రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొను వారలారా మనిషిదేంటి బుద్ధి? సంపాదించాలి. ఈడ దొరకపోతే ఇంకో దగ్గరికి. అవునా కదా? మన తల్లిదండ్రులు ఊర్లో ఉన్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చాం? సంపాదించుకొని హాయిగా బతుకుతాం, మంచిగా పిల్లల్ని పెంచుకుందామని, అంతే కదా? ఇలాంటి వారలారా అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరి మైండ్ ఇదే, రేపు మారుతా, ఎల్లుండి మారుతా, సంపాదించుకుంటా, మంచి ఇల్లు కట్టుకుంటా, తర్వాత ఇది చేసుకుంటా అనేది మనిషి నైజం. కానీ అలాంటి ఆలోచనకి ఇది మనిషి ఆలోచన సరి అయిందే అయితే దేవుని ఆలోచన దీనికి భిన్నంగా ఉంటుంది. ఎప్పుడు చెప్తానుగా, హైదరాబాద్ లాంగ్వేజ్లో మనిషి నీతికి, మనిషి ఆలోచనకు, దేవుని ఆలోచనకు జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటే భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో, ఎడముందో అంత ఉంటుంది దేవుని ఆలోచన. అందుకని ఏమన్నాడు? అలా ఆలోచించుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీకు తెలియదు, రేపేమి సంభవించునో మీకు తెలుసు అన్నాడు. చేతులు ఎత్తండి అన్నాను. ఆలోచన చేయాలి. తెలుసు అన్నాడు ఎవడని చేతులు ఎత్తానంటే జ్యోతిషులు ఎత్తుతారు, కానీ వానికి తెలియదు, వెంటనే చచ్చిపోతాను. అవునా? నీ చేయి చూసి చెప్తాడు కదా, అబ్బా నీ రేఖ బాగుందట, ఇదేదో ఆయుష్ రేఖ అట. నేను కూడా ఆయన దగ్గర వెళ్ళి కొన్ని నేర్చుకున్నాను అనమాట. ఇక్కడ కట్ అయింది అనుకో, ఏమంటాడు? మధ్యలో గండం ఉంది, బతికితే బతుకుతాం, లేకపోతే పోతాం అప్పుడే. అంటే గీతలు చూసి నీ ఆయుష్ చెప్తున్నాను అనుకో, అసలు చెయ్యలేనోనికి పరిస్థితి ఏంటి? ఆలోచించాలి కదా. చేతి గీతలు చూసి నీ ఆయుష్ చెప్తున్నాడు, నీ జ్యోతిష్యం చెప్తుండే, అసలు చెయ్యలేనోడికి ఏం చెప్తావు? అందుకని ఎవరికైనా అంటున్నాడు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు ఇంతలో కనబడి, అంటే మీ జీవము, మీ శరీరము, మీరంటే మీరు కాదు, మీ శరీరము ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది అన్నాడు. అంటే మన ఆయుష్ ఎంత చెప్పండి ఇప్పుడు? ఎంత? 70 80? ఆవిరి. ఏమ్మా, అన్నం వండుతాంగా, పాత్ర మూత తీయగానే తెల్లగా కుత్త ఉడుకుతున్నప్పుడు చూస్తే తెల్లగా ఒక వచ్చేస్తుంది. అబ్బా, ఆవిరి ఎంతకాలం ఉంటుంది తల్లి? ఒక క్షణం. చూసావా? ఆమె చెప్తుంది. ఎందుకంటే సూర్యు దాకా కూడా వెళ్ళదు ఆ పాత్ర. కొంచెం ఇంత దూరం వెళ్ళి అంటే ఇప్పుడు మన ఆయుష్ ఎంత? 120? 1000 సంవత్సరాల? 60 70? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితము. అంటే ఈ శరీరంకున్న సైంటిఫికల్గా చెప్తున్నారు, నీకు ఏదైనా రోగం వచ్చినప్పుడు డాక్టర్ ఒక క్యాప్సూల్ ఇస్తాడు. అది అరగాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? 8 hours. 8 గంటలకు మాత్ర వేసుకోమంటాడు కదా, రోజుకు 3 మాత్రలు. అంటే అది అన్నము 4 సార్లు 5 సార్లు తినమంటాడు. ఎందుకంటే తిన్న అన్నము అరగాలి అంటే 4 నుంచి 6 గంటలు పడుతుంది. ఒక ఛాయ్ తాగితే ఆ ఛాయ్ అరగాలి అన్నా కనీసం మినిమం 2-3 hours పడుతుంది. ఇప్పుడు నువ్వు ఎంతకాలం బతుకుతావు? తాగిన ఛాయ్ అరకముందే పోతావురా అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎప్పుడు పోతామో తెలియనప్పుడు ఈ క్షణమే. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమని? నేడే రక్షణ దినము, ఇది ఏ అనుకూల. ఎందుకు చెప్పాడంటే ఇందుకు చెప్పాడు. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు వేసుకోవాల్సిన ప్రశ్న, ప్రతి మనిషి వేసుకోవాల్సిన అమ్మా, మనల్ని మనమే చచ్చిపోతామా? దేవుడే మనల్ని చంపుతాడా? ఒకసారి గట్టిగా చెప్పండి. అబ్బా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇంత చక్కగా చెప్పిన వాళ్ళు, అవునా, దేవుడే మనిషిని చంపుతాడు. ఎందుకో? దేవునికి ఏమైనా కోపమా? మనం అంటే పగ? ఇంత మంచి భగబంధాలను ఇచ్చి, ఇంత ఆస్తులు అంతస్తులు ఇచ్చి మనం అనుభవిస్తాము అనే ఆలోచనలో తేలియాడుతున్నాడు. సడన్గా ఎందుకు చంపుతున్నాడు? కొంతమంది దేవుడే చంపుతున్నాడు అంటే ముఖం తేలేశారు.
దేవుడు ఎలా చంపుతాడు సార్? దేవుడు కరుణామయుడు కదా, దేవుడు ప్రేమామయుడు కదా, దేవుడు ఎలా చంపుతాడు అని అడిగిన వాళ్ళను చూశాను. దేవుడు ఎంతటి ప్రేమామయుడో ఆయన మాట వినకపోతే ఆయన అంతటి భయంకరుడు కూడా. ఆల్రెడీ నిన్ను ఈ లోకానికి పంపేటప్పుడే ఏమన్నాడు? నరులారా తిరిగి రండి. రానంటే రానంటావా లేదా? రానంటున్నారా లేదా? ఏం తుకారం? నన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకు స్తోత్రం, ఇంకా ఉంచు అంటే నేను రాను. నువ్వు రమ్మన్నా నేను రాను. రాకపోతే ఏం చేస్తాడు? నీవు మనుషులను మంటికే, ఏ మంటిలో నుంచి అయితే నీ దేహము తీయబడిందో, నీ దేహంలో నుంచి నిన్ను బయటికి తీస్తే అది ఖచ్చితంగా మంటికి మారిపోతుంది. నువ్వు ఏడ్చినా, నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా, నీ సంఘమంతా ప్రార్థన చేసినా నువ్వు మాత్రం పోకుండా ఆగలేవు. నిన్ను చంపకుండా దేవుడు ఆగడు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం చదువుకున్నాం మనం. ఏమని? నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను. బా, ఈ వాక్యం చాలా మందికి బుర్రకెక్కలే. దాని తర్వాత మరోసారి చెప్పాడు దేవుడు. సమూయేలు గ్రంథం 1 సమూయేలు 2:6 కూడా ఏమని చెప్పాడంటే, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. అంటే పుట్టించేటోడు ఆయనే, బ్రతికించేటోడు ఆయనే, తర్వాత చంపేటోడు కూడా ఆయనే. ఈ పదం కొంచెం కఠినంగా ఉంటుంది కానీ భర్తే చంపిండు, భార్య చంపింది, అవునా కదా? ఈ లోకంలో మనిషిని చంపే అధికారము దేవునికి తప్ప ఎవరికి లేదు. సైతాను కూడా లేదు. అనుకుంటారు, సైతాన్ అనుకుంటారు కానీ యోబు దగ్గర చెప్పిన మాట అతని అంతే కదా, ప్రాణం తప్ప ఏదైనా నీకు అధికారం. అంటే మన ప్రాణం తీసే అధికారము దేవునికి ఒక్కడికే ఉంది. ఒకవేళ నీకు నువ్వే నీ ప్రాణాన్ని చంపితే దాన్ని ఏమంటారు? ఆత్మ చేసే హత్య. ఆత్మ అంటే నువ్వు చేసే హత్య. దేన్ని? శరీరాన్ని నువ్వే చంపితే అది ఆత్మ హత్య. అందుకు నీకు శిక్ష. నువ్వు నరకానికి వెళ్ళు. ఎంత మంచోడివైనా అంటే ఒక అపోస్తలుడుగా ఉన్న యూదా ఇస్కరియోతు కూడా ఏం చేశాడు? ఊరేసుకొని చచ్చిపోయాడు కాబట్టి ఆయన స్థానం పోయింది. బాధలు భరించలేక చాలామంది సస్తే బాగుండు, నేను కూడా అనుకున్నా కొన్నిసార్లు సస్తే బాగుండు అని. కానీ దేవుడు చంపితే బాగుంటుంది, కానీ మనం చచ్చిపోతే బాగుండదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మరి దేవుడే ఎందుకు చంపుతున్నాడు? ఆయన మన మీద కోపమా? సరే, లేకపోతే మన కుటుంబాల మీద కోపమా? ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు మనిషిని చంపడంలో, మనిషికి దేవుడు మరణాన్ని వరంగా ఇయ్యడంలో చాలా గొప్ప ప్రేమ ఉంది. ఈ ప్రేమను అర్థం చేసుకోలేక మనుషులు చాలా సార్ల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మాటలు వింటున్నా ఇంకా దుఃఖంతో ఏడుపుతూనే ఉన్నారు తప్ప ఆనందంగా ఉండలేక. కానీ దేవుడు ఏమంటాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును మీ అందరికీ బాగా తెలుసు. ఒక్కసారి చెప్తే ఈయనే రకం. ఎల్లప్పుడు అంటే నీ భర్త చచ్చిపోయినా నువ్వు ఆనందంగానే ఉండాలి, నీ భార్య చచ్చిపోయినా ఆనందంగానే ఉండాలి, నీ బిడ్డలు చచ్చిపోయినా ఆనందంగానే ఉండాలి, నువ్వు చచ్చిపోయినా ఆనందంగానే చావాలి. ఇది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలని 2000 సంవత్సరాల క్రితం చెప్తే ఎల్లప్పుడూ ఏడవడమే మనకు అలవాటు అయిపోయింది. ఎల్లప్పుడూ ఇతరులను ఏడిపించడమే మన నిత్య కృత్యమైపోయింది తప్ప దేవుని వాక్యము క్రైస్తవులలోనే ఫలించటం లేదు అంటే ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? అందుకే దేవుడు మనల్ని చంపటంలో ఉన్న గొప్ప ప్రేమ మాధుర్యము ఎంత గొప్పది అంటే చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్పి ముగిస్తాను. చాలామంది ఈరోజు మరణాలు అంటే శవాల దగ్గర, పార్థివ దేహాల దగ్గర ఈ ప్రశ్న లేవనెత్తగానే
ఏడ్చే ప్రతి ఒక్కరు కామైపోయి గమ్మునున్నారు. ఎందుకు చంపాడు అని అడిగితే అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మౌనం. ఒక ఉదాహరణ చెప్తాను అని మొదలుపెట్టాడు. ఏంటది? మీ కుమారుడు మీ కుమార్తె స్కూల్కి వెళ్ళేటప్పుడు, అవునా ఏమండి, ఇప్పుడైతే లెవెల్ వేరు ఏమన్నా మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఇంటికి వచ్చిన వాళ్ళు లేరు, తీసుకుపోయిన వాళ్ళు లేరు, మన కాళ్ళకు చెప్పులు లేవు, సరిగ్గా బట్టలు కూడా లేవు. నా పరిస్థితి అది. మీ పరిస్థితి ఏమో నాకు తెలియదు. ఎందుకంటే కొందరు తల్లిదండ్రులు అప్పటికే ఉద్యోగాలు ఉండి ఒకవేళ చేస్తే కొంచెం టిక్టాక్లో వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మా వాళ్ళంతా రోజు కూలీలు కనుక మా బతుకంతే. కానీ నేను వచ్చేసరికి నాకు పిల్లలు పుట్టి నా పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి టై, డ్రెస్సు, షూసు, అవునా, మంచి పౌడరు, సెంటు అవసరమైతే. మనకు పౌడర్ లేదు, బూడిద కూడా లేదు అప్పుడు రాసుకుందామంటే. అర్థమైందా లేదా? ఇప్పుడు మాత్రం తల్లి ఏమంటుందో తెలుసా? పంపేటప్పుడు మనం ఉండంగా ఎత్తుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను చూస్తుండేది, మా ఆవిడ మా ఊళ్ళో ఆటో ఎక్కితే ఆటోలో కూడా తీసుకెళ్ళి కుక్కుతూ ఉండేది. అందం, అంత ప్రేమ. వెళ్ళేటప్పుడట ఒక ముద్దిచ్చి, ఒరే డాడీ, ఏం బాబు ఏమంటాడు? వీడి డాడీ అట, అసలు డాడీని మర్చిపోయాడు, ఏం పట్టించుకోడు. కానీ వీడి డాడీ బిడ్డ అయితే మమ్మీ. వెళ్ళేటప్పుడు ఏముంటుంది తల్లి? మమ్మీ గంట కొట్టగానే ఇంటికి రా, ఆటో అంకులు ఎక్కడున్నా వెతికి వేరే వాళ్ళు వస్తే వెళ్ళిపోవద్దు, చక్కగా ఇంటికి రా అని చెప్తాం. ఏమ్మా అంతే కదా? చెప్పిన వాళ్ళు అయితే జ్ఞాపకం చేసు, చెప్పిన వాళ్ళ గురించి నాకేం మాట్లాడాలి. దాదాపు 3 గంటలకు స్కూల్ వదిలితే ఇంటికి రావాలి వాళ్ళు. 3 గంటలకు ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా మైండ్ ఎక్కడ ఉంటుంది? గేట్ దగ్గర ఉంటుంది. చెవులు ఎక్కడ ఉంటాయి? ఆడి బూట్ల సప్పుడు కాదా? ఎందుకంటే ఇప్పుడు బూట్లు ఉన్నాయి కాబట్టి. అప్పుడు చెప్పులే లేవు, సౌండే లేదు, అయినా తలుపు కొట్టడో ఏదో ఒకటి వస్తుంది. 3:15 అయింది, ఏమవుతుంది? లబ్బ డబ్బ గుండె కొట్టుకోవడం ఎక్కువవుతుంది. 3:30 అయింది అనుకో, అక్క మీ వాడు వచ్చాడా? వచ్చేసాడు. వదినా మీ అమ్మాయి వచ్చిందా? వచ్చేసింది. అమ్మ మా వాడే రాలే. చలో అయ్యగారికి ఫోన్ చేసో లేకపోతే పిలిపించో, దా ఎక్కడికి వెళ్ళాలి? ఇద్దరు కలిసి పరుగు పరుగు, మామూలుగా ఉన్నది నడక, స్పీడు, ఆయాసం. వెళ్ళిపోగానే పాపం వాచ్మెన్ ఏమంటాడు? మీ వాడు వెళ్ళిపోయి గంట అయిందమ్మా అన్నాడు అనుకో. ఇప్పుడు బీపీ చూడాలి. కొందరికి ఎక్కువగా ప్రేమించడం గుండె అయిపోయినంత పని అయితే. ఈ ఇద్దరు కలిసి ఊరంతా తిరగాలిగా. ఎక్కడున్నాడో ఏమో దొరుకుతాడు. ఒక ఫ్రెండ్ ఇంట్లో దొరికాడు అనుకో, పోగానే ఏమనిపిస్తుంది? ఎత్తుకొని ముద్దాడుతావా? ఏం చేద్దాం? ఒక్కటి ఇచ్చేసి, ఏమండి ఒక్కటి ఇచ్చినావు అనుకో, అది ప్రేమ కోపమా? ప్రేమతో కొట్టావా కోపంతో కొట్టావా? ప్రేమ. ఎందుకురా నన్ను ఇంత పరిశాన్ చేశావు? నువ్వు లేకపోతే గంట కనపడకపోతే నీకింత భయం పుట్టితే, అవునా కాదా? సరే అయిపోయింది, మాట్లాడాం. ఇక రారా బాబు అన్నాం అనుకో, వాడేమంటాడు? ఈ ఇల్లు బాగుందా డాడీ, రేపు వస్తాను మా ఫ్రెండ్తో ఆడుకుంటాను, రేపు వస్తాను అన్నాడు అనుకో. అంటున్నారు ఈరోజు. అంటే ఊరుకుంటావా? ఏమంటావు? 2 ఇచ్చి ముందు 1, తర్వాత 2 ఇచ్చి ఏడుస్తుంటే బరాబరా లాక్కొస్తావు ఇంటి దాకా. ఏడుతాడాడు, గుంజుకొస్తున్నావు. ఎందుకో? ప్రేమ కోపమా? నీ కొడుకు నీకున్న అనుబంధం 5 లేదా 10 సంవత్సరాలు అయితే, నీ కొడుకును నీ కూతుర్ని గంట చూడలేక నువ్వు ఉండలేకపోతున్నావు అంటే నీ ప్రేమే ఇంత గొప్పదైతే, నిన్ను నీ కొడుకును నీ వాళ్ళందరినీ పుట్టించిన దేవుని ప్రేమ ఎంత గొప్పది. దేవుడు కూడా నిన్ను ఈ లోకానికి పంపేటప్పుడు ఏమన్నాడు? బిడ్డ నీ టైం అయిపోయిన తర్వాత తిరిగి రాను అన్నావు అనుకో, అప్పుడు ఉన్నది కథ. అందుకే నువ్వెలా గుంజుకొచ్చున్నావో ఆయన కూడా అదే పని చేస్తాడు. ఎందుకంటే ఆయన కూడా నిన్ను ఈ భూలోకానికి పంపింది ఎప్పుడో తెలుసా?
ఈ జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు కావాలని కోరుకొని ఈ జగత్తును అందని సమస్తాన్ని తయారు చేసిన తర్వాత అప్పుడు మట్టి బొమ్మలోనికి మన ఆది తండ్రిని తయారు చేసి అందులోకి వచ్చి ఆయన ద్వారా మనల్ని ఈరోజు ఇక్కడికి పంపాడు అంటే ఎన్ని వేల లక్షల సంవత్సరాలు అయిందో నీ కోసం నా కోసం మన తండ్రి ఎదురు చూస్తున్నాడు గనుక ఆ ప్రేమ గొప్పదా ఈ ప్రేమ గొప్పదా? ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఏమంటాడు, నీ కొడుకు నీ దగ్గర ఉండాలంటే మరి ఆయన కొడుకు ఆయన దగ్గర ఉండొద్దా? ఇప్పుడు నేనున్నాను అనుకో, నేనేమవుతాను దేవునికి? కుమారుణ్ణి. నేను నా తండ్రి దగ్గర ఉండాలని నా తండ్రి కోరుకోవడము నా భార్యకు అన్యాయంగా అనిపించవచ్చు, నా పిల్లలకు అన్యాయం అనిపించవచ్చు, కానీ రేపు నీ పిల్లలు నీ దగ్గర ఉండాలని నీవేదైతే అనుకుంటావో ఇది కాలచక్రంలో దేవుని ప్రేమ ప్రతి మనిషికి అర్థమైతే అబ్బా సావింత గొప్పదా, మనం చనిపోవడంలో దేవుని ప్రేమ ఇంత గొప్పదా అని అనుకున్నవారు ధన్యులు. అనుకోకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే నువ్వు రెడీగా లేవనుకో, సడన్గా వచ్చేసరికి మీరందరూ ఆగమైపోతారు. కొందరు పాస్టర్ల చావుకి వెళ్ళినప్పుడు భార్య పాశ్రమలు ఏడుతున్నారంటే ఇంతకీ పాస్టర్ చేసిన సేవ పాశ్రమకు అర్థం కాలే, అంతే కదా. ఒకవేళ నేనే పోయాను అనుకో, మా ఆవిడ ఏడుతుండదు, పిసిదైపోద్ది అనుకో, నేను ఇన్ని ప్రసంగాలు చేసి ఆమెకు అర్థం కాకపోతే ఎట్లా? సిద్ధపడాలి. ఎందుకంటే నేను ఎప్పుడు పోతానో నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి నేను చచ్చిపోయినా నువ్వు దుఃఖపడకుండా నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకు దేవుడి మాటలు చెప్తున్నాడు. మనిషి మరణం, నిజంగా మరణించడం అనేది దేవుడిచ్చిన వరమే. మరణించిన వాళ్ళని గురించి జ్ఞాపకం చేసుకోకపోవడం అంటే మరిచిపోవడం కూడా ఒక గొప్ప వరమే. అది లేకపోతే మనిషికి బ్రతుకులేదు. ఇదంతా దేవుడి యొక్క కృప. కాబట్టి దేవుడు మనిషిని ఎందుకు చంపుతున్నాడు అంటే మనం చనిపోతలేము. మనం చనిపోమంటే ఎవడు కావడు. చాలాసార్లు చెప్పాను నేను. ఏమన్నా కిడ్నీ పాడైందిరా బాబు, పోతావు అన్నావు అనుకో, ఏం చేస్తాడు వీడు? పోతే పోయిందిలే, దేవానికి స్తోత్రం, నీ దగ్గరకు వస్తానంటాడా? ఎక్కడ కిడ్నీ దొరుకుతుందో, ఎంత ఖర్చు అయినా ఆడి కిడ్నీ తీసి నాకు పెట్టి నన్ను బతికించమంటాడే తప్ప, ఏమండి ఆలోచన చేయగలిగితే ఇది మానవ నైజం. అంటే సావు అనేది నీ చేతిలో పెడితే ఎన్నటికీ సావడు మనిషి, సచ్చినా దావాడు. అందుకనే దేవుడు చావును తన చేతిలో ఉంచుకున్నాడు, మన చేతికి ఇలా. ఎందుకు? నువ్వు ఇక్కడే ఉండిపోతే నేను ఎదురు చూసింది ఎందుకు అవుతుంది? కాబట్టి నీ చేతిలో పెట్టాను, నా చేతిలో పెట్టుకుంటానని నరులారా తిరిగి రాకపోతే రప్పిస్తా. ఎలా రప్పిస్తావు? గుండె ఆపైనా మంచిగానే ఉన్నావు, దుఃఖంగా ఉన్నావు కదా, యాక్సిడెంట్ లేదు, ఎవడు పొడవలేదు, ఎవడు కొట్టలేదు, అవునా? అయినా చచ్చిపోతాడు మనిషి. బాగా ఉన్నాం అనుకోండి, ఇవాళ ఉన్నా, ఇప్పుడు మాట్లాడుతున్నా, దేవుడు ఏమన్నాడు? ఇంతలో కనబడి మాయమవుతాడు. మాట్లాడుతూ కూడా చచ్చిపోవచ్చు. ప్రసంగం చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు లేరా? అవునా? నడుస్తూ చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఎంతసేపు ఇంతలో మాయమయ్యేవాడు. ఎలా చచ్చిపోయావు మరి? ఇప్పుడైతే నేను బాగానే ఉన్నా, నాకు ఏ రోగం లేదనుకో, ఓ క్యాన్సర్ లేదు, ఏమీ లేదనుకో, సడన్గా రాత్రి చచ్చిపోయాను అనుకో, ఏమంటారు? హార్ట్ అటాక్ అంటారు. డాక్టర్కి అర్థమైంది అదే భాష. ఏం అర్థం కాకపోతే ఇలా చూసేసి ఇలా పట్టుకుంటాడు, చూసేసి చనిపోయాడండి. ఎలా చనిపోయాడు సార్ అన్నాడు. హార్ట్ అటాక్ అంటాడు, అంతే. ఇంతకు మించి ఏం తెలియదు అడిగి. ఇంతకీ హార్ట్కి అటాక్ ఇచ్చినాడు ఎవడు? మీ అమ్మ కడుపులో, నా అమ్మ కడుపులో నా హార్ట్ను స్టార్ట్ చేసినాడు ఎవడైతే ఉన్నాడో అతనికే హార్ట్కు బంద్ చేసే అధికారం ఉంది. ఇది తెలుసుకొని దేవానికి స్తోత్రం, ఎప్పుడైతే అప్పుడు నీ చిత్తం. ఇది ఒకటి తెలుసుకోండి. మరొక మాట చెప్తాను. చాలామంది మాట్లాడే మాట అంటే నన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకు స్తోత్రం. అంటే చచ్చిపోయినవాడు పుత్రుడా, క్రీస్తునందున్నవాడు అవునా మరణములో నుండి జీవములోనికి దాటి, అంటే నిద్రపోతున్నాడు వాడు. నిద్రపోవడానికి నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నన్ను సజీవుల లెక్కలో అంటే వాడు సచ్చినోడు అనుకుంటున్నావు, కానీ దేవుని యందు బతికినోడు మృతులైన వారు ధన్యులు అంటున్నాడు, వారు సజీవులు అంటున్నాడు. అది మత్తయి సువార్త 22లో ఇక నుంచి మనం ఏం ప్రార్థన చేయాలో నేర్పి ముగిస్తాను. 22వ అధ్యాయము మత్తయి గారు రాసిన సువార్త. మృతుల పునరుత్థానం అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక ఆమెకు 7 భర్తలు ఉన్నారు.
చనిపోయిన తర్వాత పరలోకంలో ఎవరన్నప్పుడు ఆ సందర్భం తర్వాత ఒక చక్కని మాట చెప్పాడు యేసుస్వామి. 22వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 29 నుంచి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొరపడుచున్నారు. తానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. అంటే ఇప్పుడు దేవుడు చాలా సార్లు పాత నిబంధనలో నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడనని ఎప్పుడు చెప్పాడు? వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు కూడా చెప్పాడు. అంటే ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎవరు అనుకుంటున్నారు? సచిన వాళ్ళు కాదు, వాళ్ళు సజీవులే. వాళ్ళు సజీవులే. ఎంతమంది అయితే నీతిమంతులై ఈరోజు మరణించి అబ్రహాము రొమ్మున ఆనుకున్నారో వాళ్ళందరూ నేటికి సజీవులే. కాబట్టి మనము ఇందులో నుంచి వెళ్ళి అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి వెళ్తే మనం కూడా సజీవులమే. కాబట్టి బ్రతికినా సజీవుడే, ఇందులో ఉన్నప్పుడు సజీవుడవే, ఇందులోకి వెళ్ళినాక బయటికి వెళ్తే కూడా సజీవుడవే. కాబట్టి దేవుని వాక్యం అర్థమైతే క్రైస్తవులు ఏం ప్రార్థన చేయాలి ఇప్పుడు చెప్పండి? దేవా, ఈరోజు నాకు అవునా జీవాన్ని దయచేసినందుకు, ఈ లోకాన్ని చూసే భాగ్యం దయచేసేందుకు, నన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకు స్తోత్రం. అంటే దేవుని లేఖనాలను నమ్మటం లేదు అని, దేవుణ్ణి విశ్వసించటం లేదని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే కూడా పాపమే. కాబట్టి సజీవుల లెక్కలో ఉంచినందుకు అనేది అలవాటైంది మనకు. ఎవరు చెప్పలేదు దీని అర్థం. ఇప్పుడు మనం ఇందులో ఉన్న సజీవులమే, ఇందులో నుంచి వెళ్ళిపోయినా. అందుకే ముగింపు లేని మరణం మనిషికి వరమే. సో ఆ వరాన్ని పొందుకోవడానికి మీరందరూ ఎల్లవేళలా మనమందరము ఎల్లవేళలా సంసిద్ధులై దేవుని ప్రేమను రుచి చూడడానికి సిద్ధపడాలనే భావంతో నేను ఈ మాట చెప్పాను. సడన్గా మనం ఎవరైనా పోయినా ఏ కుటుంబము బాధపడకుండా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి అని చెప్పడానికే ఈ యొక్క మాటలు మీకు చెప్పడం జరిగింది. కనుక విన్న మీరు ఆలోచించి గ్రహించి, నేను చెప్పిన మాటలు లేఖనానుసారంగా ఉన్నవో లేవోనని మరొకసారి చూసుకొని దేవుణ్ణి స్తుతించి దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడాలని మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం.